అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక మంచి టేస్టీ రెసిపీని తయారు చేసుకుందామండి. టేస్టీ అండ్ హెల్దీ. ఈ సంక్రాంతి సందర్భంగా మనం చేసుకుంటున్న స్వీట్ అన్నమాట. ఈ స్వీట్ తయారు చేయడానికి కావాల్సినవి 1 కప్పు పల్లీలు, అలాగే 1 కప్పు నువ్వులు, తెల్ల నువ్వులు, అలాగే 1.5 కప్పులు బెల్లం, ఇంకా ఎండు కొబ్బరి వచ్చేసి 1/4 కప్పు, యాలక్కాయలు ఒక 5-6, అలాగే ఒక 3 స్పూన్లు నెయ్యి. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవి. మరి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యానం పెట్టుకుందాం. పొయ్యి మీద ప్యానం పెట్టుకొని 1 కప్పు పల్లీలు చూడండి వేయించుతున్నాను నేను. డ్రైగానే వేయించుకోవాలి. ఇవి మూకుళ్ళలో వేసేసి పొయ్యి మీద ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. డ్రైగా వేయించేసుకోవాలి. మీడియంలో ఉంచి వేయించుకోవాలి ఇవి పల్లీలు అనేవి. మరి హైలో పెడితే బాగా మాడిపోతే వేగకుండా నల్లగా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట మాడిపోవటానికి. అందుకని మనం మీడియంలో పెట్టుకొని చక్కగా వేయించుకుంటే లోపల నుంచి వేగుతాయి పల్లీలు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేయించుకోవాలన్నమాట మనం పల్లీలని. చూసారు కదా, ఇలా చక్కగా వేగిపోయి బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి. చూసారు కదా, ఇలా వేగిన పల్లీలని తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి. పక్కన మొత్తం అంతా కూడా తీసేసుకోవాలి. మనం ఈ పల్లీలు వేయించేటప్పుడే జాగ్రత్తగా వేయించుకోవాలన్నమాట. మాడిపోతే మనకి చేదొచ్చే అవకాశం ఉంది కాబట్టి మాడకుండా చక్కగా మీడియంలో వేయించుకోవాలి. ఇప్పుడు అదే ప్యానంలో నువ్వులు 1 కప్పు నువ్వులు తీసుకుంటున్నాను. ఆల్రెడీ ప్యానం వేడిగానే ఉంది కదండి. ఈ నువ్వులకి సిమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి నువ్వులు వేయించడానికి. ఇవి అస్సలు పనిచేయవు. మాడిపోయాయంటే చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. చూడండి, వేడి ప్యానంలోనే వేసాము. అందులో సిమ్లో ఉంచుకున్నాం. ఒక 2 మినిట్స్లోనే వేగిపోతాయి మనకి ఈ నువ్వులు అనేవి. తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను ఇక్కడ లడ్డు కోసం కాబట్టి. చూడండి, ఇట్లా చిటపటలాడుతున్నాయి. చూసారా, నువ్వులు ఇట్లా పేలుతున్నాయి. వేడికి పేలుతూ ఉంటాయి. ఇలా పేలేటప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి అన్నమాట. ఇలా ఇవి కూడా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, 1/4 కప్పు తీసుకుందాం. వాటిని కూడా వేయించేసుకుందాం డ్రైగానే. కొంచెం ఒక 2 మినిట్స్లో ఇవి కూడా వేగిపోతాయి. చూడండి, ఇట్లాగా ఏం వేయించినా సిమ్లో ఉంచుకుంటే సరిపోతుందండి. ఇలా వేగిన కొబ్బరి ముక్కలను కూడా తీసేసి మనం పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టిన తర్వాత ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్నాం కదండి పల్లీలని వేయించేసి పక్కన పెట్టేసుకున్నాం. అవి చల్లారుతూ ఉంటాయి అన్నమాట. ఈలోపు మనం వేయించుకునే లోపు అవి చల్లారుతూ ఉంటాయి. ఇలా వేయించుకున్న పల్లీలు చల్లారిపోయాయి కదా. ఇప్పుడు పొట్టు తీసేసుకుందాం వీటన్నిటిని కూడా. పొట్టు అనేది త్వరగా వచ్చేస్తుంది. మంచిగా వేగాయి కదా, పొట్టు త్వరగా వచ్చేసింది. చూసారా, ఇలా పొట్టు తీసేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పల్లీల్ని మిక్సీ జార్లోకి వేసుకుందాం. చూడండి, మొత్తం అన్నీ కూడా 1 కప్పు తీసుకున్నాం మనం పల్లీలు, 1 కప్పు నువ్వులు. ఏదైతే 1 గ్లాస్ కొలతగా తీసుకున్నాను నేను. మీ దగ్గర ఏ కప్పు అయితే కప్పు, గ్లాస్ అయితే గ్లాసు, గిన్నె అయితే గిన్నె, ఏదైనా ఒకటే క్వాంటిటీ తీసుకోవాలి. ఇక్కడ 1/4 కప్పు కొబ్బరి తీసుకున్నాను కదా, ఆ ఎండు కొబ్బరిని కూడా వేసేసుకుందాం మిక్సీ జార్లోకి. అలాగే నువ్వులను కూడా వేసేసుకుందాం. 1 కప్పు నువ్వులు, 1 కప్పు పల్లీలు, 1/4 కప్పు ఎండు కొబ్బరి. అలాగే దీనిలో వచ్చేసి ఒక 5-6 ఇలాచీ కూడా వేసేసుకుందామండి ఈ మిక్సీ జార్లోకి. ఇలా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఈ మూడింటిని మిక్సీ పడితే ఇలా పౌడర్ లాగా తయారైంది. చూసారా, కొంచెం మనకి బ్లేడ్ పట్టేస్తూ ఉంటుంది. డ్రైగా మనం మిక్సీ పడుతున్నాం కాబట్టి చూస్తా స్పూన్తో కలుపుతా పట్టుకోవాలి. ఇలా పట్టేసిన తర్వాత ఏదైతే గ్లాస్తో కొలత కొలుచుకున్నామో మనం పల్లీలు నువ్వులు, అదే గ్లాస్తో 1.5 గ్లాసులు బెల్లాన్ని వేసుకోవాలండి మిక్సీ గిన్నెలోకి. చూడండి, 1.5 అయితే సరిపోతుంది తీపి తినే వాళ్ళకి. అదే తీపి మేము తక్కువ తింటామన్న వాళ్ళైతే 1 గ్లాస్ వేసుకోవచ్చు, సరిపోతుంది.
ఒక గ్లాస్ పల్లీలకి, ఒక గ్లాసు నువ్వులకి, ఒక గ్లాసు బెల్లం సరిపోతుంది. లేదు కొంచెం కరెక్ట్గా తింటాం మేము సరిపడా అన్న వాళ్ళు 1.5 ఇట్లా వేసుకోవాలన్నమాట బెల్లాన్ని. ఈ బెల్లాన్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. డ్రైగానే చక్కగా ఇట్లా మిక్సీ పట్టేస్తే మనకి ఈ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. మనకి ఈ లడ్డూకి నువ్వులు, పల్లీలు, అలాగే ఎండు కొబ్బరితో తయారు చేసుకునే లడ్డూలు. చూడండి ఇట్లా మొత్తం అంతా కూడా మనకి మెత్తగా నలిగిపోయింది. ఇదంతా తీసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఒక ప్లేట్లో పెట్టేసుకొని దీనిలో ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి ఇప్పటి వరకు కూడా మనం యాడ్ చేయలేదు కదా. నెయ్యి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది మన లడ్డూలకి. చూడండి ఎప్పుడూ బూందీ లడ్డూయే కాకుండా ఇలా హెల్తీగా ఈ లడ్డు చేసుకోవటం వల్ల, పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరితో చేసుకోవటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఏం చేస్తుంది అంటే బ్లడ్ పర్సంటేజ్ని పెంచుతుంది. అలాగే ఎముకల్లో కాల్షియం ఏదైనా తగ్గినట్లయితే ఆ కాల్షియం లోపాన్ని సవరిస్తుంది అన్నమాట. ఎప్పుడైనా సరే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఇది తినటం వల్ల ఒక 10 నుంచి 20 రోజులు తినటం వల్ల బ్లడ్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా కాళ్ళ నొప్పులు, వేళ్ళ నొప్పులు అంటూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి కాల్షియం కూడా చాలా బాగా అందుతుంది. మరి ఈ హెల్తీ లడ్డుని మనం సంక్రాంతికి రెడీ చేసుకుందాం. దానికోసమే ముందు ప్రిపరేషన్గా ఈరోజు మీకు చూపించడం జరుగుతుంది. మరి ఈ నెయ్యి వేసి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇలా ఉండలు చుట్టేసుకోవటమేనండి. చూసారు కదా, ఉండలు కూడా చాలా ఈజీగా చక్కగా మౌల్డ్ అవుతాయి. మనం ఎందుకు అంటే బెల్లం వేసాం కదా, బెల్లం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాం. చక్కగా చుట్టేసుకోవచ్చు. ఎంత రాని వాళ్ళైనా సరే ఈజీగా ఈ లడ్డూలు చుట్టేసుకోవచ్చు అన్నమాట. చూడండి నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి లడ్డూలు బెల్లంతో చేసుకున్నాం. చాలా చాలా హెల్తీ. మరి ఇలాంటి మంచి రెసిపీలని మనం రెడీ చేసుకొని మనం తింటూ మన ఇంట్లో వాళ్ళకు కూడా పెడుతూ ఉంటే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు, మనం హెల్తీగా ఉంటాం. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే సంక్రాంతి పండుగకి రెడీ చేస్తారా? ఓకే అండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. ఇంత మంచి రెసిపీ మరి మీరు కూడా ఖచ్చితంగా రెడీ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.